మన నిత్య జీవితంలో ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటూ ఉంటాం. ఒక్కోసారి నిరాశ చెందుతాం. మన లక్ష్యాలు కష్టంగా అనిపిస్తాయి. సరిగ్గా అలాంటి సమయాల్లోనే మనకు ప్రేరణ అవసరం, మోటివేషన్ చాలా అవసరం. ఇందులో ఒక 3 పాయింట్స్ ఉంటాయని చెప్తాను. ఒకటి, ఫస్ట్ మనకు ఉండాల్సింది ఆత్మవిశ్వాసం, కాన్ఫిడెన్స్. ప్రేరణ అనేది ఎక్కడో బయట నుండి వచ్చేది కాదు, మనలోనే ఉంటుంది. మనపై మనకు ఉండే ఆత్మవిశ్వాసమే మన అతిపెద్ద బలం. మీరు ఏదైనా సాధించగలరని మీరు బలంగా నమ్మినప్పుడు మీ శక్తి అపారంగా పెరుగుతుంది. ఇతరులు మిమ్మల్ని తక్కువ అంచనా వేయవచ్చు, కానీ మీరు మీ సామర్థ్యాన్ని ప్రశ్నించకూడదు. చరిత్రలో గొప్ప విజయాలు సాధించిన వారందరూ ఒకే ఒక్క పోలిక. వారికి ఉన్న అచంచలమైన నమ్మకమే వారు గొప్ప విజయాలు సాధించడానికి ప్రేరణ ఇచ్చింది. పాయింట్ నెంబర్ 2, కష్టపడే తత్వం, హార్డ్ వర్క్. లక్ష్యాలను నిర్దేశించుకోవడం ముఖ్యం, కానీ వాటిని సాధించడానికి కష్టపడడం మరింత ముఖ్యం. గొప్ప విజయాలు రాత్రికి రాత్రే రావు. వాటి వెనుక ఎన్నో త్యాగాలు, నిద్రలేని రాత్రులు మరియు నిరంతర శ్రమ ఉంటాయి. ఈ ప్రపంచంలో తెలివైన వాళ్ళకంటే కష్టపడే వాళ్ళే ఎక్కువ విజయాలు సాధిస్తారు. ప్రతి వైఫల్యం ఒక కొత్త పాఠం. జరిగిన దాని గురించి చింతించకుండా ఆ అనుభవంతో ముందుకు సాగాలి. ఆశావాది ప్రతి కష్టంలోనూ ఒక గొప్ప అవకాశాన్ని చూస్తాడు. మీ కలల కోసం మీరు ఎంత కష్టపడతారో మీ విజయం అంత గొప్పగా ఉంటుంది. పాయింట్ నెంబర్ 3, ఓపిక మరియు పట్టుదల, పేషెన్స్ అండ్ ప్రిజర్వెన్స్. గమ్యాన్ని చేరుకోవడానికి కొన్నిసార్లు సమయం పట్టవచ్చు. ఇక్కడే ఓపిక మరియు పట్టుదల అవసరం. ఒక చెట్టు పెరగాలంటే నీరు పొయ్యాలి, సమయం ఇవ్వాలి. అలాగే లక్ష్యాలు, ఫలితాలను ఇవ్వాలంటే మీరు కృషి చేస్తూనే ఉండాలి. మీ ఒంటరితనాన్ని మీ ఆయుధంగా మార్చుకోండి. ఆ సమయంలో మీ లక్ష్యంపై మరింత దృష్టి పెట్టండి. ప్రయాణం కష్టంగా ఉన్నప్పుడు ఆశ వదులుకోవద్దు. మీరు ఆగిపోతే మీ కలలు కూడా ఆగిపోతాయి. చివరికి నేను చెప్పేది ఏంటంటే, జీవితం చాలా విలువైనది. ఇతరులతో మిమ్మల్ని మీరు పోల్చుకోవడం మానేసి మీ అసలైన జీవిత ఆనందాన్ని పొందండి. ప్రతిరోజు నిన్నటి కంటే మెరుగ్గా ఉండడానికి ప్రయత్నించండి. అది మీ నిజమైన పోటీ. మీ సామర్థ్యాన్ని నమ్మండి, కష్టపడండి, పట్టుదలతో ఉండండి. విజయం తప్పకుండా మీదే అవుతుంది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మీ శ్రీనివాస్ పెరుమాళ.